బచ్చలి ఊద మినపట్టు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బచ్చలి ఊద మినపట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న మినపప్పు 1 కప్పు, నానబెట్టుకున్న ఊదలు 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు కొద్దిగా, ఉప్పు తగినంత, బచ్చలి కూర 1 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. బచ్చలి ఊద మినపట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఊదలు 1 గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుందండి. సో ఊదలు అలాగే మనకి మినపప్పు బచ్చలి కూర కాంబినేషన్. అయితే మనకు బచ్చలి ఊద మినపట్టు అన్నాం. బచ్చలి కూరను ప్రథమంగా వాడుతున్నాం. అంటే కూరలు కేవలం కూరలు చేసుకోవడానికి, పప్పులు చేసుకోవడానికే కాదు, ఈ ఆకుకూరలు చక్కగా అట్లు కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఊదల్లో ఉండేటువంటి విలువల ముందు మాట్లాడుకుందామండి. ఎందుకంటే ఇది మనకు షుగర్ ఉన్న వాళ్లకు చాలా మంచిది. తర్వాత మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్న వారికి చాలా మంచి రెమెడీ ఉంటుంది. అలాగే కొన్ని రకాల జ్వరాలు ఉంటాయి, కొన్ని స్పెషల్ కేసెస్లో ఉంటాయి కదా. సో అలాంటి జ్వరాలు తగ్గించడానికి కూడా మనకు ఊదలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఊబకాయం, ఒబెసిటీ బాగా ఉన్న వాళ్లకు, తర్వాత బరువు తగ్గాలనుకుంటున్న వాళ్లకు, తర్వాత ఎనీథింగ్ గుండె ఆరోగ్యానికి, ఇలా అన్ని రకాలుగా కూడా మనకు చూసుకుంటే ఊదలు చాలా చాలా మంచిది. సో దాంతోపాటు బచ్చలి కూర కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. ఓకే, సో మరి ఈ కాంబినేషన్తో మనం ఈరోజు తయారు చేసుకోబోతున్నాము అలాంగ్ విత్ మినప్పప్పు. సో మినప్పప్పు కూడా మంచి ఎంత పుష్టికరంగా అవుతారు అసలు, ముఖ్యంగా పిల్లల విషయం గురించి మాట్లాడుతున్నాను. సో మినప్పప్పు కూడా మనకు చాలా చాలా మంచిదన్నమాట. సో ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకున్నాము. దీంట్లో ఫస్ట్ నానబెట్టుకున్న ఊదలు, మనకు పెసలు కొంచెం ఇదే కలర్లో ఉంటాయి కదా, సో అది తీసుకున్నాము. దానికి తోడు మనము బచ్చలి కూరను కూడా ముఖ్యంగా తీసుకున్నాం కదా, దానికి తగ్గట్టుగా క్వాంటిటీ వేసుకున్నాను. ఆ తర్వాత అల్లం ముక్కలండి. సో అల్లం ముక్కలు మనకు రుబ్బినప్పుడే వేసేసుకుంటే ఆ సారం అంతా కూడా మనకు పడుతుంది కాబట్టి రుబ్బేటప్పుడే వేసేసుకోవచ్చు. ఆ తర్వాత నానబెట్టుకున్న మినప్పప్పు వేసుకుని కాస్త ఉప్పు కూడా వేసేసుకుందాం. దీనికి తగ్గట్టుగా కాస్త ఉప్పు. అలాగే కారానికి ఏంటి, మనం ఇంతవరకు మన పచ్చిమిరపకాయలు ఏం వేయలేదు, మిరియాలు వేస్తున్నాం. సో మిరియాలు కూడా చూసుకోండి, ఘాటుకు తగ్గట్టుగా వేసుకోండి. నాకు కొంచెం మిరియాల ఘాటు ఇష్టము, అలవాటే కాబట్టి నేను ఎక్కువగానే వేస్తున్నాను. సో చక్కగా ఊదలు, మినప్పప్పు అలాగే బచ్చలి కూర ఈ కాంబినేషన్తో మనకు అట్టు తయారవబోతుంది. మరి దీంట్లో చక్కగా కావాల్సినంత నీళ్లు పోసుకొని మనకు దోసపిండి కన్సిస్టెన్సీలో రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా మనకు బచ్చలి కూర స్మెల్లే వస్తుంది యాక్చువల్గా మొత్తము. సో ఇదిగోండి కన్సిస్టెన్సీ చూపిస్తాను ఒకసారి మీకు. ఇందులో ఉప్పు కూడా వేసేసాము. సో మిరియాలు ఇవన్నీ ఉన్నాయండి, అల్లము అంతా ఎన్ని రకాల స్మెల్స్ వచ్చేస్తున్నాయి. యాక్చువల్లీ మెయిన్గా నాకు బచ్చలి కూర స్మెల్లే ఎక్కువ వస్తుంది, ఇంకా ఎక్కువ శాతంలో వేసాం కదా అందుకనమాట. ఓకే, సో ఇప్పుడు చక్కగా గ్రీన్గా భలే ఉందండి. దోసపిండి మాత్రం చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. సో ఇప్పుడు స్టవ్ వెలిగించేస్తాను. సో కొంచెం మనకు పెనం వేడవ్వాలి. సో ఇక్కడ మనము ఇదిగోండి ఇక్కడ చూసారా, ఉల్లికాడలు అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా వాడుతున్నాం. ఇదేంటి అంటే మనం ఎక్కడ రుబ్బట్లేదు, దీంట్లో కూడా వేసుకోవట్లేదు. మనకు దోశ అట్టు వేసుకున్న తర్వాత పైన నుంచి అలా వేసుకోవడానికి అనమాట. ఒకవేళ అలా కాకుండా, అంటే అలా చాలా మందికి ఎందుకులే అలా అని అనుకుంటే గనక మీరు ఇందులో డైరెక్ట్గా వేసుకోవచ్చు పిండిలో. కాకపోతే ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉండడానికండి, అంతకన్నా ఏం లేదు. సో పెనం కూడా వేడెక్కిందండి. సో ఇప్పుడు కొంచెం మనము లైట్ సిమ్లో పెట్టేసుకొని సో చక్కగా పెనం మీద వేసేసుకుందాం. ఓకే, సో దీన్ని మనం చక్కగా నెయ్యితో కాలుస్తున్నాం. సో కొంచెం మనకు లైట్గా కాలిన తర్వాత చివర్లోంచి ఇలా చక్కగా నెయ్యి వేసేసుకోవాలి. సో ఇలా మనం కాస్త నెయ్యి వేసుకున్న తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు ఇలా కొంచెం దోసిట్లో పట్టుకొని ఇలా మనకి చిమ్మకరిస్తాం కదా, సో ఆ విధంగా చేసుకుంటే బెటర్. ఆ తర్వాత ఇదిగోండి చిల్లీ ఫ్లేక్స్ని కూడా ఇలా చక్కగా చల్లినట్టుగా చేయాలన్నమాట. అంటే పిల్లలకి కూడా కాస్త అట్రాక్టివ్గా ఉంటుంది కదా. సో వాళ్ళకి పిజ్జాలలో ఇలా చల్లుకోవడం చాలా అలవాటు. అదెందుకు ఇందులో చల్లుకోండి, హాయిగా చక్కగా సాత్వికంగా హ్యాపీగా తినచ్చు కదా. సో దీని మీద నుంచి కూడా కొంచెం మనం నెయ్యి వేసుకుందాం. మీరైనా మీ పిల్లలైనా సాధ్యమైనంత వరకు ఒకవేళ అవకాశం ఉంటే కనుక నెయ్యితోనే దోశలు చేసుకోవడం స్టార్ట్ చేయండి. బికాజ్ మనకి దోశల్లో చాలా, ప్రతి దోశకు ఒక్కొక్క స్పూన్ నెయ్యి వెళ్తుంది మన శరీరంలోకి. వావ్! సో ఇటువైపు మనకు ఈ ఉల్లికాడలు, ఈ చిల్లీ ఫ్లేక్స్ వేయడం వల్ల ఎంత అందంగా ఉందో ఒక్కసారి చూసుకోండి. చాలా చాలా బాగుంది. బచ్చలి ఊద మినపట్టు అదిరిపోయిందని చెప్పొచ్చు. సో ఇలా చక్కగా మనకి ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం.
సో ఇలా వేడివేడిగా కరకరలాడే ఆరోగ్యకరమైన మెయిన్ థింగ్ అది బచ్చలి ఊద మినపట్టు రెడీ అండి. సో మీరు దీన్ని తయారు చేసుకోవాలి అనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బచ్చలి ఊద మినపట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న మినపప్పు 1 కప్పు, నానబెట్టుకున్న ఊదలు 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు కొద్దిగా, ఉప్పు తగినంత, బచ్చలి కూర 1 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. బచ్చలి ఊద మినపట్టు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో నానబెట్టుకున్న ఊదలు, తరిగిన బచ్చలి కూర, అల్లం ముక్కలు, నానబెట్టుకున్న మినపప్పు, కాస్త ఉప్పు, మిరియాలు వేసి దోసపిండిలాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ వేడి చేసుకుని సిద్ధం చేసుకున్న పిండిని దోసలాగా వేసుకుని పైనుంచి నెయ్యి, అలాగే ఉల్లికాడలు, చిల్లీ ఫ్లేక్స్ ని కూడా వేసి మరలా నెయ్యి వేసి కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బచ్చలి ఊద మినపట్టు రెడీ.